గత ప్రభుత్వం యొక్క పాపాలు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక రంగాల్లో అనేక అంశాల్లో వారు చేసినటువంటి పాపాలు, ప్రకృతి సంపదని ప్రభుత్వ సంపదని అడ్డగోలుగా అవకాశం ఉన్న మేరకు అవకాశాలు కొత్తగా సృష్టించుకొని కూడా దోచుకున్నటువంటి తీరుని మనం చూసాం. దానిలో రోజు ఒక భాగవతం ఈరోజు బయటకు వస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొంతు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెదడులాగా పెదముత్తైదు కబుర్లు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు టీవీల ముందుకు వచ్చి పెదానికి పెదం తగలకుండా తియ్యటి కబుర్లు, తేనె పూసినటువంటి మాటలు, తన మోసగారితనానికి ఎంతటి నింపాదత్వం అవసరమో అంత తేనె పూసినట్టుగా తీయని మాటలు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సగటు జర్నలిస్ట్ అంటే సమకాలీన సమాజం యొక్క స్థితిగతుల్ని, ఆలోచన ధోరణిని, సమాజానికి ప్రతిబింబంలాగా వ్యక్తీకరించేటువంటి వృత్తి. అలాంటి జర్నలిజంలో ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు 1000 కోట్ల అధిపతిగా మారిపోయాడు. ఇప్పటికి వెలుగు చూసినవి కొన్ని అయితే వెలుగు చూడాల్సినటువంటివి, రాబోయే కాలంలో వెలుగు చూసేటువంటివి ఎన్నో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ప్రతిబింబమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుని యొక్క, అధినేత యొక్క ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుక్కల భూముల పేరుతో కానీ 22A భూముల్ని ఫ్రీహోల్డ్ చేసినటువంటి సందర్భంలో కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు 13,59,806 ఎకరాలని వైసీపీ ప్రభుత్వం గతంలో ఫ్రీహోల్డ్ పేరుతోటి కబ్జా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ కబ్జా కొంత అయితే దాంట్లో ప్రైవేటు వ్యక్తులే 4 లక్షల పైచిలకు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. చేతులు మారిపోయినాయి. అలవలకి సులవలకి పావలాకి బేడకి విలువైనటువంటి భూములు మొత్తం కూడా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అవగతం చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వాలంటీర్ ఆ రోజు ప్రతి దానికి మీడియా ముందుకు వచ్చి కూర్చొని చక్కగా అరటికాయ ఒలిచినట్టు అబద్ధాలని వండి వార్చేటువంటి నైపుణ్యం కలిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంత చక్కటి కబుర్లు చెప్పినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కడప జిల్లాలో అటవీ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, పక్కనున్నటువంటి అనామకులైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్ని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి రాజానాయక్ వాళ్ళ భార్య బుక్కాదేవి గారి పేరుతో ఉన్నటువంటి 34 సెంట్లు, ముత్యాలమ్మ గారి పేరుతో ఉన్నటువంటి ఎకరా 30 సెంట్ల భూమిని బలవంతంగా లాక్కొని ఎస్టేట్లో కలుపుకున్నటువంటి
సజ్జల రామకృష్ణారెడ్డి గారు 52 ఎకరాల వరకు కూడా ఈరోజు లెక్కదేలిన దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్. తనకున్నటువంటి 206 ఎకరాల ఎస్టేట్లో కలిపేసుకొని మొత్తానికి ఫెన్సింగ్ వేసి అన్యులకి తమ కుటుంబ సభ్యులు మినహా వేరే వాళ్ళు దాంట్లోకి ప్రవేశించేదానికి కూడా ఎంట్రీ కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా సెక్యూరిటీ వ్యవస్థలను తయారు చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వ భూముల్ని, ప్రకృతి వనరుల్ని, అడ్డం వస్తే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కబ్జా చేసుకొని దర్జాగా ఎస్టేట్లు నిర్మించుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని దాంట్లో ఇప్పుడు బయటకు చెప్తున్న ప్రకారం గొడ్డళ్ళ సంస్కృతి, ఎర్రచందనం స్మగ్లర్లలాగా టేకు, శ్రీగంధం, ఎర్రచందనం, రకరకాల అరటి పంటలు పెడతామంటున్నారు. అన్యులకు ప్రవేశం లేని అందున అవే ఉన్నాయో వేరే గంజా లాంటి పంటలు కూడా ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. డబ్బే పరమావధిగా, సంపాదనే పరమావధిగా కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఆగుతారో, ఎంత దూరం పోతారో అర్థం కానటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సంగతి మనకంతా తెలుసు. ఈరోజు 50 ఎకరాల్లోనే కాదు, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సకల శాఖ మంత్రిగా కూడా చలామణి అయినప్పుడు రాష్ట్రంలో ఏ మూల ఏ పంచాయతీ వచ్చినా, ఎక్కడ ఏ ల్యాండ్ కబ్జాకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా, లేదు చిలకలూరిపేట నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో గ్రానైట్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా, ఎవరు ఎందుకు ఎప్పుడు మంత్రులయ్యారో ఎలా అయ్యారో అనేటువంటి చరిత్ర వెనకమాల, వాటి వెనకమాల ఉన్నటువంటి భూ కబ్జాలు, అట్లనే ఈ క్వారీయింగ్ కబ్జాలు ఎన్ని జరిగినాయో చూసాం. వీటన్నిటిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కడప నగర శివారుల్లో సీకేదిన్నె మండలం, సీకేదిన్నె రెవెన్యూ గ్రామంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని ఆనుకొని రాయిచోట్లో గువ్వల చెరువు నుండి ఘాటు వరకు కూడా భూములు మొత్తాన్ని వీళ్ళ కుటుంబం, వీళ్ళ సోదరులు ఆక్రమించినటువంటి పరిస్థితి మనం చూసాం. సీకేదిన్నె రెవెన్యూ ప్రాంతంలో 1969 సర్వే నెంబరు 11,129 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 52 ఎకరాల సజ్జల అతని సోదరులు దుర్మార్గంగా ఆక్రమించుకున్న పరిస్థితి. సజ్జల గారికి ఉన్నటువంటి ఎస్టేట్ 206 ఎకరాల్లో 146.75 ఎకరాలు పట్టా భూమి అయితే, ప్రభుత్వ భూమి 10 ఎకరాల 20 సెంట్లు, డీకేటీ 5 ఎకరాల 14 సెంట్లు, చుక్కల భూమి 2 ఎకరాల 2 సెంట్లు, అటవీ భూమి 52 ఎకరాలు. అంటే ఈ మొత్తం కూడా తనకున్నటువంటి పట్టా ల్యాండ్ 146 ఎకరాలని అడ్డం పెట్టుకొని దాని చుట్టూ ఉన్నటువంటి మరొక 70 ఎకరాల వరకు కూడా భూముల్ని కాజేసినటువంటి చరిత్ర, కలిపేసుకున్నటువంటి చరిత్ర, పక్కనున్నటువంటి గిరిజన రైతులది ఆక్రమించుకున్నటువంటి చరిత్ర సజ్జల రామకృష్ణారెడ్డికి ఈరోజు ఉంది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అంబటి రాంబాబు ఇలాంటి ముత్తైదులంతా కూడా బయలుదేరి తీయటి మాటలు, చక్కటి కబుర్లు, అబద్ధాలని వండి వారుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద బురద జల్లే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు చేసినటువంటి కబ్జాల్ని బయటకు తీస్తే, వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూముల్ని తిరిగి స్వాధీనపరుచుకుంటే వీళ్ళకి కష్టం వేస్తూ ఉంది. ఎవరిదో రైతు భూమి వీళ్ళు కబ్జా చేస్తే ఆ రైతుకు తిరిగి ఆ భూమి ఇప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే, ప్రభుత్వం మీద ఎంతటి నింద వేయటానికైనా, ఏ విధంగా ప్రభుత్వాన్ని మాట్లాడటానికైనా, ఈరోజు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి పైన అవాకులు చవాకులు పేలటానికైనా వీళ్ళు సిద్ధంగా ఉండి ముందుకు వస్తున్నారు అంటే వీళ్ళ బరితెగింపు, వీళ్ళ దుర్మార్గం ప్రజలకి ఇట్టే అర్థమైపోతూ ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత 5 సంవత్సరాలు మీరు మీడియా ముందు కూర్చొని చెప్పినటువంటి కబుర్లు, ఏ ముత్తైదు కబుర్లు అయితే,
ఏ నీతివంతమైనటువంటి కథలైతే ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేయాలి అని అబద్ధాన్ని పదే పదే అందంగా ఒల్లివేసినటువంటి మీ చాకచక్యం, మీ చాతుర్యం ఉందో రా ఈరోజు బయటకు వచ్చి సీకే దిన్నె, ఈ సీకే దిన్నె సర్వే నెంబర్ 1629లో ఉన్నటువంటి ఈ అటవీ భూమిలో 52 ఎకరాలకు పైగా భూమిని ఏ విధంగా నువ్వు కాజేశావో ఒక కథ చెప్పు. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇడుపులపాయలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కలిపేసుకొని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాటిని తిరిగి అందులో కొంతైనా తిరిగి ఇచ్చేశాడు. ఇది నా పట్టా ల్యాండ్ కాదు, ఇది నేను వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ కాదు, ఇది ఆ మధ్యలో వచ్చినటువంటి డీకే భూము అసైన్డ్ ల్యాండ్, ఇది డీకేడీ పట్టాలు, ఇవి నాకొద్దు, ఇవి పేదలకు పనిచేస్తానని చెప్పి వాటిని రిటర్న్ ఇచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దాంట్లో నువ్వు పండిస్తున్నటువంటి విలువైనటువంటి పంటలు నేరేడు, దానిమ్మ, జామ, టేకు, శ్రీగంధం, ఎర్రచందనం ఇలాంటి ఆ పంటలన్నింటినీ కూడా విలువైనటువంటి పంటల్ని ఈ భూముల్లో పెట్టి సంపదని పెంచుకునేటువంటి ఆలోచన చేస్తున్నావే. ఈరోజు ఏం చెప్తావు మీడియా ముందుకొచ్చి? ఒక జర్నలిస్ట్గా 100 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎలా సాధ్యమైందో చెప్తే ఈరోజు ఈ రాష్ట్రంలో పాపం ఈ జర్నలిస్టులందరూ, ఈ సగటు ప్రజానీకం అందరూ, మాలాంటి రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా నీ ఉపాయం ఏదో చెప్తే నీ పేరు చెప్పుకొని చక్కగా నీతివంతంగా చేసే అవకాశం ఉంటే ఈ 100 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాం. అలా కాకుండా ఈ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని, ఈ జర్నలిస్ట్ అనే పేరుని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజాస్థానంలో పాగా వేసి అక్కడి నుంచి ఈ అక్రమాలకు నువ్వు తెరలేపుంటే వీటికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. వీటిని నువ్వు ముక్కు నేలకు రాసి నీ తప్పును నువ్వు అంగీకరించి ఎక్కడి నుంచి అయితే నువ్వు కొట్టేశావో వాటన్నిటినీ కూడా తక్షణం అప్పచెప్పాల్సిందే. అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నీలాంటి కబ్జాదారుల్ని, కబ్జా కోరుల్ని కోరలు తీసి ప్రభుత్వ సంపదని, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తుల్ని సంరక్షించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటుంది. అలాంటి శిక్షని అనుభవించడానికి నువ్వు తయారుగా ఉండాలి. ఆ శిక్షను నువ్వు ఖచ్చితంగా అనుభవించే తీరాల్సి వచ్చింది. కాబట్టి తక్షణం నువ్వు వాటిని వచ్చి ప్రజానీకానికి, ప్రభుత్వాలకి హ్యాండ్ ఓవర్ చేస్తావా? నేరాలకు సంబంధించినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కొని శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటావా అనేది తేల్చుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నా.